అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల గురించి. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? మనం వెళుతున్న దారి సరైనది కాదని మనస్కి తెలుస్తూ ఉంటుంది, అయినా అదే దారిలో వెళ్ళాలి అనిపిస్తుంది. అచ్చం మనం ఏదో తప్పు బస్సు ఎక్కినట్టు అనమాట. అయ్యో, తప్పు బస్సు ఎక్కేశామే అని తెలిసినా మధ్యలో దిగడానికి ఎందుకో మొహమాటంగా ఉంటుంది కదా. సరేలే పోనీలే అని అందులోనే కూర్చుంటాం. చూడండి, మనలో చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. ఏదైనా ఒక పని మనకు సరిపడట్లేదు అని తెలిసినా దాన్ని వదలకుండా పట్టుకుని వేలాడుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? నేనిప్పుడిది ఆపేస్తే నలుగురు ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను ఎలా చూస్తారో అని ఒక చిన్న భయం మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. పట్టుదలగా ఉండటం మంచిదే, దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ అసలు సమస్య పట్టుదలతో కాదు, గుడ్డి పట్టుదలతో. అంటే ఏ ఆలోచన లేకుండా కేవలం మొదలు పెట్టాం కదా, పూర్తి చెయ్యాలి అనే ఒకే ఒక్క కారణంతో ముందుకు వెళ్లడం అన్నమాట. ఇలా చేస్తే చివరికి మిగిలేది నిరాశ, బాధ మాత్రమే. సరే, ఈ గుడ్డి పట్టుదల అనేది ఒక ఉచ్చు లాంటిది. ఇందులో మనం ఎలా చిక్కుకుంటామో ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే మనం మన నిర్ణయాల గురించి రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తామో చూద్దాం. ఒకటి పాత పద్ధతి, ఇంకొకటి కొత్త పద్ధతి. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో. పాత ఆలోచన ఏమంటుంది? అయ్యో, మొదలు పెట్టేశాను కదా, ఇప్పుడు ఆపలేను, కంటిన్యూ చేయాల్సిందే అని మనల్ని మనమే బంధించుకుంటాం. కాని కొత్త ఆలోచన ఏంతో చూడండి. ఒక నిర్ణయాన్ని మళ్లీ చూసుకోవడం బలహీనత కాదు, అది తెలివి. తప్పు చేశానని బాధపడక్కర్లేదు, దారి మార్చుకోవచ్చు అని ధైర్యమిస్తుంది. అంటే తప్పులకు కట్టుబడి ఉండకుండా మన ఎదుగుదలకు కట్టుబడి ఉండటం అన్నమాట. ఎంత బాగుందో కదా ఈ ఆలోచన. చూశారుగా, ఈ చిన్న మార్పు మనల్ని ఎక్కడ్నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో. ఇంతకుముందు మార్పు అంటే భయపడేవాళ్లం, గుడ్డిగా ముందుకెళ్లి చివరికి బాధపడేవాళ్లం. కానీ ఇప్పుడు మన నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటాం, తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకుంటాం. దానివల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అచ్చం దారి తప్పిపోయినప్పుడు మ్యాప్ చూసి సరైన దారిలోకి వచ్చినట్టుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇదంతా వినడానికి బాగుంది, కానీ నిజ జీవితంలో ఎలా ఉంటుందో చూద్దామా? కొన్ని చిన్న కథల ద్వారా ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకుందాం. మొదటగా రాహుల్ అనే ఒక అబ్బాయి కథ చూద్దాం. మనలో చాలామంది స్టూడెంట్ లైఫ్లో ఇలాంటివి చేస్తుంటాం. ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ తీసుకున్నాలని రాహుల్కి అందులో ఇష్టం లేకపోయినా వాళ్లతో పాటే అందులో చేరిపోయాడు. అవునా కాదా? మనలో చాలామందికి ఇది అనుభవమే కదా. పాపం రాహుల్, అతనికి ఆ సబ్జెక్ట్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. దాంతో మార్కులు కూడా తక్కువ రావడం మొదలయ్యాయి. అయినా సరే అతను ఏమనుకున్నాడో తెలుసా? అయ్యో, ఇప్పుడు మధ్యలో ఎలా ఆపేయడం, మొదలు పెట్టేశాను కదా, కష్టమైనా దీనే పూర్తి చేయాలి అని తనలో తానే మదనపడ్డాడు. కానీ రాహుల్లా కాకుండా ఆశా అనే అమ్మాయి చాలా తెలివిగా ఆలోచించింది. తను తీసుకున్న సబ్జెక్ట్ తనకు కష్టంగా ఉందని గ్రహించి వెంటనే దాన్ని మార్చుకుంది. అంతే, ఆమెకు మనసు చాలా తేలికపడింది, చదువు మీద ఫోకస్ పెరిగింది. సో ఈ కథలో మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం ఉంది. మొదట్లోనే తప్పుని సరిదిద్దుకుంటే ఏళ్ల తరబడి పడాల్సిన కష్టం ఆదా అవుతుంది. ఇది చదువుకైనా, ఉద్యోగానికైనా, దేనికైనా వర్తిస్తుంది. ఇదే విషయం మన ఆఫీసుల్లో కూడా జరుగుతోంది. ఉదాహరణకు అరవింద్ కథ చూద్దాం. తన స్కిల్స్కి అస్సలు సంబంధం లేని జాబ్లో చేరాడు. రోజూ టెన్షన్, ఒత్తిడి. అయినా ఎవరికీ చెప్పుకోకుండా మౌనంగా ఆ పని చేస్తూనే ఉన్నాడు. కానీ అతని ఫ్రెండ్ మనోజ్ అలా కాదు. తను చేస్తున్న పని తనకు నచ్చట్లేదని అర్థం చేసుకుని ధైర్యం చేసి మేనేజర్తో మాట్లాడాడు. అంతే, వాళ్ల మేనేజర్ పరిస్థితిని అర్థం చేసుకుని అతనికి సరిపోయే వేరే రోల్ ఇచ్చారు. చూశారా, ఒక్క మాట ఎంత మార్పు తెచ్చిందో. సో దీని నుండి మనం నేర్చుకోవలసిన మరో పాఠమేంటి? మౌనంగా లోపల బాధపడే బదులు మన సమస్య గురించి మాట్లాడటం చాలా మేలు. మాట్లాడితేనే కదా పరిష్కారం దొరికేది. ఓకే, ఇంతవరకు కథలు విన్నాం. ఇప్పుడు దీన్ని మనం మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి? దీనికోసం ఒక చిన్న సింపుల్ టెక్నిక్ ఉంది. అదేంటో చూద్దామా? దీన్ని మీ వారపు అలవాటుగా మార్చుకోండి. ప్రతి వారం మనం ఆదివారం హాయిగా కూర్చొని ఛాయ్ తాగుతాం కదా, అలాగే మీ మనసు కోసం ఒక 10 నిమిషాలు కేటాయించండి. ప్రశాంతంగా కూర్చొని మీరు చేస్తున్న ఏదైనా ఒక పని గురించి ఆలోచించండి. అప్పుడు
మిమ్మల్ని మీరు రెండు సింపుల్ ప్రశ్నలు అడగండి. మొదటిది, నేను చేస్తున్న ఈ పని ఇప్పుడు నాకు నిజంగా ఉపయోగపడుతుందా? రెండవది, ఒకవేళ ఈరోజు కొత్తగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మళ్ళీ నేను దీన్నే ఎంచుకుంటానా? అంతే. ఈ 2 ప్రశ్నలు చాలు, మనకు చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. చూసారా, దుర్గా సార్ ఎంత చక్కగా చెప్పారో. మనం ఎంత కష్టపడ్డామన్నది కాదు ముఖ్యం, సరైన దారిలో కష్టపడ్డామా లేదా అన్నది ముఖ్యం. దారి తెలియకుండా ఎంత దూరం వెళ్ళినా ప్రయోజనముండదు, చివరికి బాధపడ్డం తప్ప. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మరి వీటన్నింటిలోంచి మనం గుర్తుపెట్టుకోవలసిన ఆ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటి? అదేంటంటే, తెలివిగా మన దారిని మార్చుకోవడం బలహీనత కాదు, అది బలం. కొత్త విషయాలు తెలిసినప్పుడు మన నిర్ణయాన్ని మార్చుకుంటున్నామంటే మనం ఓడిపోయినట్టు కాదు, మనం ఎదుగుతున్నామని అర్థం. మనం దేనికి కట్టుబడి ఉండాలి? మన గమ్యానికి, మన లక్ష్యానికి. అంతేకాని మనల్ని తప్పుదారి పట్టిస్తున్న ఒక నిర్ణయానికి కాదు. మన ప్రయాణం మన కల వైపుండాలి, మధ్యలో ఎక్కిన తప్పు బస్సులో కాదు. ఈ ఒక్క మంచి మాటని ప్రతిరోజూ మనకు మనం చెప్పుకుందాం. నేను నా నిర్ణయాలను ప్రశాంతంగా చూసుకుంటాను, నేను నా ఎదుగుదలకు కట్టుబడి ఉంటాను, నా తప్పులకు కాదు. ఇలా అనుకోవడం వల్ల మనకు చాలా ధైర్యం వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దగ్గర చేస్తాయి. ఈ రోజు నాతో కలిసి ఈ విషయం గురించి తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు.